నమస్కారం మీర్జా టెలివిజన్ కి స్వాగతం. ఇది ఒక చరిత్ర. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇంతవరకు కనీవిని ఎరుగని రీతిలో ఒక ఎమ్మెల్యేకి జన్మదిన వేడుకలు జరపడం, స్వచ్ఛందంగా అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు సేవా కార్యక్రమాలు పాల్గొనడం ఎన్నడూ చూడలేదు అంటున్నారు దుర్గం ప్రజలు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానుల మధ్య జరుపుకున్నాడు. మొదటి జీతాన్ని 1.75 లక్షల రూపాయలను అభయ ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు మరోసారి గొప్ప మనసును, దాతృత్వాన్ని ఈ ప్రాంత యువత బాగు కోసం, వారి ఉపాధి కల్పన కోసం తప్పించి ఎమ్మెల్యేగా తనకు వచ్చిన మొదటి జీతాన్ని అభయ ఫౌండేషన్ కు విరాళంగా ఇవ్వనున్నట్లు ఉచిత శిక్షణ వేదిక మీద ప్రకటించారు. ఈ మొత్తాన్ని నిరుద్యోగ యువత బాగు కోసం వెచ్చించాలని అభయ ఫౌండేషన్ చైర్మన్ సుకు బాలచంద్రస్వామిని ఎమ్మెల్యే గారు కోరారు. ముఖ్య అతిథిగా కళ్యాణదుర్గం ఆర్డీఓ రాణి సుస్మిత గారు ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని వైసీపీ గత పాలకులు అభివృద్ధి కాదు కదా, ఎక్కడ చూసినా అవినీతి, ఏమి చేసినా అవినీతి, ప్రజలను దోపిడీ చేశారు. ఉద్యోగాల్లో కమిషన్లు పెట్టుకున్నారు, వాటాలు పెట్టుకున్నారు, కాంట్రాక్టర్లు బెదిరించి పారిపోయేలాగా చేశారు గత వైసీపీ పాలకులు. ఇక్కడ అభివృద్ధి జరగకపోవడానికి ముఖ్య కారణం వైసీపీ పార్టీ నాయకులు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రతిరోజు రివ్యూ చేస్తున్నాడు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తారు తప్ప ఎక్కడ దోచుకోవాలని ఆలోచన ఎప్పటికీ లేదు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం చంద్రబాబు పూర్తి చేస్తారని నమ్మకం నాకు బలంగా ఉంది. అలాగే నియోజకవర్గంలోని ప్రతి పల్లె రోడ్లు అభివృద్ధి చేసుకోవాలి. భైరవాన తిప్ప ప్రాజెక్టు 114 చెరువుల నీళ్లు, ఈ 2 పనులు కూడా పూర్తి చేస్తారని చంద్రబాబు నాయుడు చెప్పారు. అలాగే నా పుట్టినరోజున వందల మంది వచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా బ్లడ్ డొనేషన్ తెలుగుదేశం కార్యకర్తలు, నా అభిమానులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చరిత్రలో నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి ఎల్లవెల్లలా రుణపడి ఉంటాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కు నిద్రనిస్తున్నటువంటి మోడీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా కళ్యాణదుర్గం ప్రాంతం అభివృద్ధిలో భాగంగా ఉన్నటువంటి ప్రసాద్ కన్స్ట్రక్షన్ సంస్థ పూర్తిగా మన రాష్ట్రాన్ని ఏదో గది పట్టించిపోయాడు. ఏమీ జరగలేదు. ఉన్న పేపర్లు ఏదో ప్రకటించుకుని వాళ్ళు ఈ జైలుకు పోతామనే భయం వాళ్ళు చుట్టుకోయింది. ఎక్కడికి పోయినా అవినీతి, ఏది చేసినా అవినీతి, ప్రజల్ని దోపిడీ చేశారు. మీరు కూడా మన ప్రాంతంలో చూస్తున్నారు. ఎంత అవినీతి జరిగిందో మీకు బాగా తెలుసు. ఎక్కడున్న భూములు లాక్కున్నారు, ఉద్యోగాల్లో కమిషన్ పెట్టుకున్నారు, వాటాలు పెట్టుకున్నారు. అలాగే కాంట్రాక్టర్లు భయపడి ఉన్న పనులు కూడా చేయకుండా పరిగెత్తిపోయే పరిస్థితి వచ్చిందంటే ఈ అభివృద్ధి కాకపోవడానికి ముఖ్య కారకులు ఇక్కడ పరిపాలించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులను తెలియజేయాలి. ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పారు. వాళ్ళు అనుకుంటున్నట్టు 15% మన శాతం ఓట్లు కూడా ఆ విధంగా లాక్కోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకు మిగిలింది 25%. మనం ఎప్పుడైతే అభివృద్ధిలో ముందుకుంటామో అన్ని విధాలుగా మన చంద్రబాబు నాయుడు గారు రోజు ఆయన రివ్యూ చేస్తున్నాడు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే దాంట్లో ముఖ్యంగా మన రాజధాని నిర్మించుకోవాలి, మన పోలవరం పూర్తి చేయాలి, మన కళ్యాణదుర్గం ప్రాంతంలో రోడ్లన్నీ కూడా పూర్తి చేసి అందరికి కూడా సౌకర్యంగా ఉండే ఏర్పాట్లు చేసుకోవాలి.
మన భైరవన తిప్ప ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులందరూ కూడా మేలు జరిగేటట్టు 114 చెరువులకు నీళ్లు నింపే బాధ్యత కూడా మనం చంద్రబాబు నాయుడు భుజ స్తంభాలపై పెట్టడం జరిగింది. ఖచ్చితంగా అవన్నీ పూర్తి చేసి మన ప్రాంతాన్ని ఎప్పుడు కూడా సస్యశ్యామలుగా ఉండేటట్టు చూస్తామని సభాముగా తెలియజేస్తున్నా. ఈ రోజు నీళ్లు ఎక్కడ ఈరోజు ఎంతో ప్రేమాభిమానాలతో వందల మంది వచ్చి బ్లడ్ బ్యాంక్ డొనేషన్ లో పాల్గొనడం నిజంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి. 2000 మంది వరకు బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నారంటే ఇదొక చరిత్ర. మన కల్లందరూ ప్రాంతంలో ఇదొక చరిత్రే. ఈ అదృష్టాన్ని కల్పించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఏదైతే ఉన్నాడో మన యువ నాయకుడు, మొత్తం మన కార్యకర్తలు నాయకులు అన్ని బాగోగులు చూసే నాయకుడు, ప్రియతమైన నాయకుడు, అందరినీ కూడా ఏ క్షణం పైన పలికించే నాయకుడు నారా లోకేష్ గారికి, అలాగే మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నేను ఉంటాను, ముందుకు నడుపుతానని మనకు భరోసా ఇచ్చి మనకు కావాల్సిన నిధులు విడుదల చేయబోతున్న మన నరేంద్ర మోడీ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. या रब कायनात इलाहुल आलमीन पाक परवरदिगार के नियाज तू ही मालिक मौला हमने चंद आयती कलामुल्लाह को पढ़ा सुना है सब जिक्र अस्कार को अपनी बारगाह कुछ दूर में बैठता अंदर అయిపోతుంది కొద్దిగా ఎన్నికరండి అలా కొద్దిగా ఎన్నికరండి కొద్దిగా ఎన్నికరండి కొద్దిగా ఎన్నికరండి దయచేసి రక్తదాన సిద్ధంలో రక్తదానం చేసేవాళ్ళు తప్ప మిగతా కూడా పక్కన ఉన్నటువంటి వేదిక పై కావాల్సిందిగా కోరుతున్నాం. ఇలాంటి నాయకులు మన అదేవిధంగా ఈరోజు మనందరి ప్రియతమ నాయకుడు గౌరవనీయులు పెద్దలు అమలయ్య సురేంద్రన్న గారి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున రక్తదానం చేయడానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, ప్రతి ఒక్కరు కూడా, యువకులకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
మనిషి ప్రైజ్లో తొందరగా రాబోతుంది. కాబట్టి మీరు ఇక్కడ నేర్చుకున్నది ఏది వృధా కాబోదు. జీవితంలో ఎప్పుడో రెండో ఛాన్స్ వస్తూ ఉంటుంది. కాబట్టి सर्गमय तमसुकुमा ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय ओम शांति 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 दीपं ज्योति परब्रह्म दीपं सर्व तमोपह दीपेन साध्यते सर्वं संध्यादीपं नमोस्तुते आरटीओ मैडम गारी कल्याण दुर्गम शासन सभ्युలు श्री आंजनेय शिवेंद्रबाबु గారికి మా మామయ్య శ్రీ రాజగోపాల్ గారికి అలాగే నా కజిన్స్ అవినాష్ గణపతేజ ఇంకా నవీన్ మరియు ఇతరులందరికీ నా నమస్కారాలు. మొన్ననే మాట్లాడుకున్నాం మనమంతా. మరి పెద్దవాళ్ళ ముందు నన్ను నిలబెట్టి నాకు ఇబ్బందికరంగా ఉంటుంది మాట్లాడడానికి. అయితే అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి దేవినేని వెంకటేష్ గారికి కూడా నా నమస్కారాలు. అయితే చాలా చక్కటి సందేశాన్ని అందరూ అందించారు. గురువు గారు, సురేంద్ర బాబు గారు, ఆర్టీఓ మేడం గారు, బాలాజీ సార్ అందరూ వారి 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 భాషలో వారి వారి పద్ధతుల్లో మీకు సందేశాన్ని అందించారు. ఈ ప్రతి సందేశానికి మూల కారణం, అలాగే ప్రతి సందేశానికి మన చేరుకోవాల్సిన స్థానం రెండు కూడా మీకు చెప్పారు. అయితే మీరు మీకు జాబ్ తెచ్చుకోవడం మాకు కావాలంట. సో మీరందరూ కూడా దానికోసం కృషి చేస్తారు. అండ్ మీరు పుట్టు పండుగ అంటే ఒక సంవత్సరం సాగుకు దగ్గర చేస్తుంది అని అర్థం తెలుసా? ఎవరి పుట్టు పండుగ చేసుకుంటారు, ఎవరి పుట్టుని సెలబ్రేషన్ చేసుకుంటారు అంటే ఎవరైతే సమాజానికి హితం చేస్తారో వారి పుట్టు పండుగ చేయాలి అని పెట్టాలి. సురేంద్రబాబు గారు జన్మించినటువంటి ఈ రోజుని ఎన్ని వందల వేల మంది పుట్టుని పండగగా జరుపుకుంటున్నారంటే దిస్ ఈజ్ ద ట్రూ బర్త్డే. జన్మదినమిదం
ఐ ప్రియా సఖే జన్మదినమిదం ఐ ప్రియా సఖే సంతనోతు తే సర్వదాముఖం సంతనోతు తే సర్వదాముఖం. బాగా పోయి ఓడిపోయి ఈరోజు సముద్రంలో గడిచిపోతున్నాయి. అదే మన కాలంలో మన పంపాలను రెడీ చేసుకోగలిగితే ఖచ్చితంగా మన చెరువులన్నిటి కూడా నీళ్ళు వస్తాయి. ఈరోజు రైతులు కూడా మంచి పని ఉంటుంది. నిజంగా చాలా మంది వచ్చి ఏదో ఒక పని చెప్పండి మేము పని చేస్తామని అడిగితే నిజంగా నాకు బాధ అవుతుంది. ఇదే ఈ పరిస్థితి వేరే ప్రాంతం నిజంగా మీ అందరూ అదృష్టం. వెంకటేష్ గారికి, యశ్వంత్ గారికి, మరియు మయూర్ గారికి, మరియు రాహుల్ గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మీకు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఏదైతే మనం ఆశిస్తున్నామో మన విద్యకు సంబంధించి నిజంగా మీరందరూ కూడా అదృష్టవంతులు. మీ అందరూ కూడా ఏ విధంగా మీకు చదువులు రావాలి, ఏ విధంగా ఉపాధి రావాలి, ఏ విధంగా మీరు బాగుండాలి మన రాష్ట్రంలో ఉన్న దాంట్లో ఆలోచించడానికి ఏదైతే నేను చెప్పానో పై నాయకులు చంద్రబాబు